గడిచిన దశాబ్ద కాలంలో మన దేశంలో క్రీడలకు అమితమైన పోటీ నెలకొన్న విషయం విదితమే. అది క్రికెట్ లాంటి ఆటలో ఆ పోటీ మరింత విపరీతంగా ఉంటుంది. 11 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహించగలిగిన ఈ క్రీడలో దేశం తరపున ఒక్క మ్యాచ్ ఆడినా చాలని నిరంతరం కలలు కనే యువత లక్షల సంఖ్యలో ఉన్నారు. మన దేశంలో ఐపీఎల్ లాంటి ప్లాట్ఫామ్స్ రావటంతో ఈ ఆటకు మరింత ఆదరణ పెరిగింది. దాంతో పాటు ఎంతో మంది క్రీడాకారులకు తమ సత్తా నిరూపించుకునేందుకు చక్కని అవకాశం కూడా లభించింది. కాకపోతే ఆసక్తి ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఈ ఆటలో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవకాశాలు తక్కువనే చెప్పాలి. పట్టణానికి పల్లెల్లా, పల్లెలకు పట్టణంలా కనిపించే అగనంపూడి ప్రాంతంలో క్రికెట్ పై ఆసక్తి ఉన్న యువతకు ఇప్పుడు ఏబిఎస్ క్రికెట్ అకాడమీ రూపంలో మంచి సదుపాయం అందుబాటులోనికి వచ్చింది. 1990లో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్నానికి చేరుకోవటానికే సరైన రవాణా సదుపాయం కూడా లేని పరిస్థితిలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన గంగూలీలతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకొని క్రికెట్ మేధావుల్లో ఒకటిగా పేరుగాంచిన గ్రెగ్ చాపెల్ దగ్గరే అత్యుత్తమ టెక్నిక్ ఉన్న క్రికెటర్గా పేరు సంపాదించిన మాజీ అంతర్జాతీయ క్రికెటర్ వై వేణుగోపాల్ గారి స్ఫూర్తితో ప్రారంభమైన ఏబిఎస్ క్రికెట్ అకాడమీ అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తోంది. అగనంపూడి నుంచి అండర్-15 అంతర్జాతీయ భారత టీంకు ప్రాతినిధ్యం వహించిన పిఏవిఎన్ రాజుగారి ప్రోత్సాహం మరువలేనిది. స్వతహాగా ఆసక్తి గల అగనంపూడి పరిసర ప్రాంతాల యువతీ యువకులకు సరైన నైపుణ్యాన్ని అందించడంలో ఏబిఎస్ క్రికెట్ అకాడమీ సఫలమైందని చెప్పాలి. తీవ్ర పోటీ నెలకొన్న క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వటానికి కేవలం నైపుణ్యం ఉంటే సరిపోదనే ఉద్దేశంతో క్రీడాకారులను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేయటానికి కోచ్ కిషోర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. క్రీడాకారుల డైట్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే విధంగా గ్రామీణ క్రీడాకారులను తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కోచ్ కిషోర్ తెలిపారు. అలాగే ఆసక్తి ఉన్న తమ పిల్లల్ని సరైన రీతిలో శిక్షణ ఇస్తూ అత్యుత్తమంగా రాణించేందుకు తోడ్పాటును ఇస్తున్న ఏబిఎస్ క్రికెట్ అకాడమీ అగనంపూడి పరిసర ప్రాంతాల్లో నెలకొల్పినందుకు గాను స్థానిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పట్టుకుంటే ఏమవుతుంది, పోతుంది, ఇలా వస్తుంది కాబట్టి ఈ చేయలు ఉంటుంది. అప్పుడు ఇలా కాదు, కంపల్సరీ దీనికి లింక్ ఉంటుంది. 1 2 3 4 స్టాప్ అంటే కంపల్సరీ నాది ఇంకా నాది ఎలాగుంటుంది, నా హ్యాండ్ ఎలాగుందో, మీ హ్యాండ్ ఎలాగుందో ఇంకా రావాలి. అవునా కదా? అది పడే బాల్ పడుతూ ఆగి కూడా అవుతాయి. చేయండి స్టార్ట్.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.